విశాఖ స్టీల్ ప్లాంట్ నందు ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం స్టీల్ మిల్ షాప్ 1లో 150 టన్నుల ద్రవ ఉక్కు లాడిల్ 19 ద్వారా బయటకు వస్తున్న సందర్భంలో లాడిల్ ఒక్కసారిగా పేలి 1540 డిగ్రీల వేడిలో ఉన్న ద్రవ ఉక్కు ఒక్కసారిగా అక్కడ పనిచేస్తున్న వారిపై పడింది. ఆ సమయంలో 14 మంది ఉన్నారు. 8 మంది అక్కడికక్కడే మరణించారు. 6 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వైద్య సేవల నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రపతి ముర్ము గారు, ప్రధాని మోడీ గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి ఒక్కొక్కరికి 50,000 చొప్పున సహాయం ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చనిపోయిన వారికి 25 లక్షలు, క్షతగాతులు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అందుబాటులో ఉన్న స్థానిక ఎంపీ భరత్ గారిని, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారిని, పల్లా శ్రీనివాసరావు గారిని, స్థానిక కలెక్టర్, పోలీస్ కమిషనర్ గారిని వారి నుంచి అక్కడ విషయాలు తెలుసుకొని వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలియజేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కుమారస్వామి గారు హుటాహుటిన రాత్రికి వైజాగ్ చేరుకున్నారు. అక్కడ జరిగిన సంఘటనలో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విశాఖ స్టీల్స్కి సంబంధించిన టెక్నీషియన్స్ అండ్ మేనేజ్మెంట్ వారితో చర్చలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దురదృష్టకరం. చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని, క్షతగాతులు త్వరలో కోలుకోవాలని, చనిపోయిన వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.